బ్రేకింగ్ చూస్తున్నాం. నేడు విశాఖలో సీఎం జగన్ పర్యటించనున్నారు. విశాఖలోని మధురవాడ ఐటీ హిల్స్ లో ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12:05 పరవాడ ఫార్మాసిటీకి చేరుకొని యుగియా స్టెరాయిల్ కంపెనీని సీఎం ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 1 గంట తర్వాత అచ్యుతాపురం సెజ్కు చేరుకొని లారెస్ ల్యాబొరేటరీస్ లో యూనిట్ 2కు జగన్ ప్రారంభోత్సవం చేయనున్నారు. నేడు విశాఖలో సీఎం జగన్ పర్యటించనున్నారు. విశాఖలోని మధురవాడ ఐటీ హిల్స్ లో ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12:05 పరవాడ ఫార్మాసిటీకి చేరుకొని యుగియా స్టెరాయిల్ కంపెనీని సీఎం ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 1 గంట తర్వాత అచ్యుతాపురం సెజ్కు చేరుకొని లారస్ ల్యాబొరేటరీస్ లో యూనిట్ 2కు జగన్ ప్రారంభోత్సవం చేయనున్నారు. రైట్, ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి జగన్ ఫోన్ లైన్లో ఉన్నారు. జగన్, ఈరోజైతే విశాఖలో ఏపీ సీఎం శ్రీరామ్ ఈరోజైతే ఏపీ సీఎం జగన్ విశాఖలో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? స్వాతి, మరి కాసేపట్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖలో పర్యటించేందుకు ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఐటీ హిల్ నెంబర్ లో ఉన్న ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. అలాగే ఫార్మాసిటీలోని ఫార్మా కంపెనీకి సంబంధించి కూడా ప్రారంభోత్సవం చేయనున్నారు. దీంతో పాటుగా జీబీఎంసీకి సంబంధించి నగరాన్ని క్లీన్ చేసేందుకు కొన్ని యంత్రాలను సమీకరించారు. ఈ యంత్రాలను కూడా ఆయన ప్రారంభిస్తారని అధికార వర్గాలు చెప్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఆయన మరి కాసేపట్లో విశాఖకు చేరుకుంటారు. చేరుకున్న వెంటనే ఇన్ఫోసిస్ కార్యాలయానికి బయలుదేరి వెళ్తారు రోడ్డు మార్గంలోనే. అయితే ప్రత్యామ్నాయంగా హెలీప్యాడ్ ను కూడా ఐటీ హిల్ నెంబర్ 2 వద్ద ఏర్పాటు చేస్తున్నారు. ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని 6 నెలల క్రితం ఇక్కడ నిర్మించడాన్ని ప్రారంభించారు. దాదాపుగా 75,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. విశాఖ చుట్టుపక్కల రీజియన్ అంటే ఈ 3 జిల్లాలకు సంబంధించి ఇన్ఫోసిస్ లో దాదాపుగా 6,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని ఇన్ఫోసిస్ ప్రతినిధులు చెప్తున్నారు. ఈ కోవలో ఈ ప్రాంతంలో ఐటీకి సంబంధించి ఎంతో మంది నిపుణులు ఉన్నారని, తమ కార్యాలయాన్ని ఇక్కడే ప్రారంభిస్తే వారందరికీ స్థానికంగా ఉపాధి ఇచ్చినట్లు అవుతుందనే ఉద్దేశంతో ఈ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లుగా ఇన్ఫోసిస్ అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా ఈ క్యాంపస్ ప్రారంభమైన వెంటనే 1000 మంది ఉద్యోగులు ఇక్కడ పనిచేయటం మొదలవుతుంది. దశల వారీగా ఇది 3,000 మందికి చేరుకుంటుందని కూడా ఇన్ఫోసిస్ ప్రతినిధులు వెల్లడించారు. మొత్తానికైతే ఈ ఇన్ఫోసిస్ కార్యాలయం ప్రారంభంతో చుట్టుపక్కలంతా కూడా మరిన్ని ఐటీ కార్యాలయాలు వచ్చే అవకాశం ఉంది. 2004లో ఈ ఐటీ కంపెనీలను విశాఖ నుంచి నిర్వహించాలని నిర్ణయించి ఈ రుషికొండ బీచ్ ప్రాంతంలో పలు సెజ్లను ఏర్పాటు చేసి ఐటీ కార్యాలయాలకు అనుమతులు ఇచ్చింది ప్రభుత్వం. అయితే ఇప్పటి వరకు కూడా చిన్న చిన్న కంపెనీలు మాత్రమే ఇక్కడ కార్యాలయాలను ప్రారంభించాయి. ఈ కోవలో ప్రస్తుతం ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ కూడా కార్యాలయాన్ని ప్రారంభించడంతో ఈ చుట్టుపక్కల ఐటీ ఆధారిత పరిశ్రమలు చాలా వరకు తరలి వస్తాయని కూడా ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే జీవీఎంసీ ఆధ్వర్యంలో నగరాన్ని క్లీన్ చేసేందుకు ఏర్పాటు చేసిన వాహనాలను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఫార్మాసిటీలో ఒక ఫార్మా ఇండస్ట్రీస్ కి సంబంధించి ఒక కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి మధ్యాహ్నం నుంచి బయలుదేరి తిరిగి తాడేపల్లి చేరుకోనున్నారు. మొత్తానికైతే కార్యక్రమానికి సంబంధించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. భారీగా అయితే పోలీసులను కూడా మోహరించారు. స్వాతి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.